నమస్తే, నేను మీ సతీష్. ఆంధ్రప్రదేశ్లో రాజకీయ సమీకరణాలు శరవేగంగా మారుతూ ఉన్నాయి. ఇప్పటికే రాబోయేటువంటి ఎన్నికలకు సంబంధించి తెలుగుదేశం జనసేనల పొత్తు కొనసాగుతూ ఉండగా మరో కొత్త పొత్తు కూడా పొడవబోతున్నట్లుగా అయితే సంకేతాలు కనిపిస్తూ ఉన్నాయి. మరి ఇవే అంశాలపై మనతో చర్చించేందుకు తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి ప్రొఫెసర్ జ్యోత్స్న గారు ఉన్నారు. మేడం నమస్తే. నమస్కారం అండి. మేడం, ముఖ్యంగా తెలుగుదేశం జనసేనల పొత్తు ఇప్పటికే ఎన్నికలకు సంబంధించి ఒక స్పష్టత వచ్చింది. ఇప్పుడు బీజేపీతో కూడా పొత్తు ఉండబోతున్నట్లుగా అయితే సంకేతాలు కనిపిస్తున్నాయి. మీ అధినేత ఢిల్లీకి వెళ్ళడం, అమిత్ షా నుంచి పిలుపు రావడం, ఈ క్రమంలో వైసీపీ కూడా, ముఖ్యంగా వైసీపీ నేతలు చేస్తున్నటువంటి విమర్శలు ఏదైతే అధికారం కోసం తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు కానీ తెలుగుదేశం పార్టీ కానీ ఎవరి కాళ్ళు పట్టుకోవడానికైనా సిద్ధం అంటూ వాళ్ళు చేస్తున్నటువంటి వ్యాఖ్యలు ఏ విధంగా చూస్తారు? అసలు బీజేపీతో పొత్తు పైన కూడా మీ దగ్గర ఉన్నటువంటి సమాచారం ఏంటి? అసలు మీరు ఆ మాట అంటుంటేనే నాకు నవ్వొచ్చింది. ఎవరు ఈ రోజానో లేకపోతే కొంతమంది ఉన్నారు అక్కడ, వాళ్ళు వచ్చి బయటకు వచ్చి వాళ్ళ రోజున అధికారం కోసం తెలుగుదేశం పార్టీ ఏదో వెంపర్లాడుతుంది. అరే బాబు, అరే నాయన తల్లి, అసలు మీ పార్టీ పుట్టుకే అధికారం కోసం కదా. మీ పార్టీ పుట్టిందే మమ్మల్ని అధికారంలోకి తీసుకురండి, మీ పార్టీ పుట్టిందే నన్ను ముఖ్యమంత్రిని చేయండి, నన్ను ఉద్ధరించండి అని కదా. మీరేం ప్రజల కోసం పుట్టలా, మీ పార్టీ పుట్టుకే ప్రజల కోసం కాదు. మీరు ఇవాళ రోజున బయటకు వచ్చి తెలుగుదేశం పార్టీ అధినేతని విమర్శించేటువంటి స్థాయి ఆయన మీది అని మేమంటే అక్కడ మొహం పెట్టుకుంటారు. ఇక్కడ ఇంకో విషయం, వీళ్ళు ఏమంటున్నారు ఇవాళ అధికారం కోసం. ఏం అధికారం? తెలుగుదేశం పార్టీ చూడని అధికారమా, లేకపోతే చంద్రబాబు నాయుడు గారు చూడని పదవులా, లేకపోతే ఏంటి? ఇవాల్టి రోజున తెలుగుదేశం పార్టీ, మా పార్టీ పుట్టుక దగ్గర నుంచి కూడా మేము ఒకటే సిద్ధాంతం మీద ముందరికెళ్తున్నాం. రాష్ట్ర ప్రయోజనాలు, ఆ రోజు ఉమ్మడి రాష్ట్రంలో అయినా సరే మేము రాష్ట్ర ప్రయోజనాల కోసమే పనిచేసాం, విభజిత ఆంధ్రప్రదేశ్లోనైనా సరే మేము రాష్ట్ర ప్రయోజనాల కోసమే పనిచేసాం. నిజంగా కూడా మాట్లాడితే తెలుగుదేశం పార్టీ కేవలం ప్రజా సెంట్రిక్గే మాత్రమే పనిచేస్తుంది అనేటువంటి దానికి ఒక పెద్ద ఎగ్జాంపుల్, పెద్ద ఉదాహరణ 2018లో మేము ఎన్డీఏ కూటమిలో ఆ రోజున మేము కేంద్రంలో అధికారంలో ఉండి కేంద్రంలో మంత్రి పదవులు ఉన్నా సరే ఎన్డీఏ నుంచి బయటకు వచ్చినటువంటి ఘటన ఎవరు కూడా మర్చిపోకూడదు. ఎందుకంటే మేము అధికారమే పరమావధి అయితే ఆ రోజున మేము బయటకు వచ్చేవాళ్ళం కాదు కదా. కానీ మేము ఏ రోజునైనా సరే ప్రజల కోసం మాత్రమే మా ఆలోచన విధానం కావచ్చు, మా నాయకుడు ఆలోచించేటువంటి ధోరణి కావచ్చు ఉంటుంది. ఇప్పుడు వీళ్ళు ఈ మాటలు మాట్లాడుతుంటే ఒక మాట అనాలనిపిస్తుంది. తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైనా సరే రాష్ట్ర ప్రగతి గురించి, రాష్ట్ర ప్రజల గురించి ఆలోచిస్తారు. అదే వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి కుటుంబం, వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి తనయుడు మనం చూస్తున్నాం గత కొన్ని సంవత్సరాలుగా కేవలం అధికారం కోసం మాత్రమే ఆలోచిస్తారు. చంద్రబాబు నాయుడు గారంటే ఒక నమ్మకం ప్రజల్లో. చంద్రబాబు నాయుడు గారంటే ఎస్, ఈయనైతే రాష్ట్రాన్ని గాడిలో పెట్టగలడు అనేటువంటి ఒక అపారమైనటువంటి నమ్మకం ప్రజల్లో. అదే జగన్మోహన్ రెడ్డి అనేటువంటి ఒక మాట తీసుకొచ్చినాడు, అయ్య బాబోయ్ అమ్మకం రా నాయన, మనిషి అంటేనే అమ్మకం అనేటువంటి ఒక నానుడి ప్రజల్లోకి వెళ్ళిపోయింది వాళ్ళ రోజున. ఇక్కడ ఇంకో విషయం చెప్తాను. కొంతమంది మీరు అన్నట్టుగా వైఎస్ఆర్సీపీ నాయకులు వచ్చేసి వాళ్ళ రోజున ఎంతకైనా వెళ్ళిపోతారు అంటే, ఎస్, రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం, రాష్ట్ర ప్రజల మంచి కోసం, రాష్ట్ర ప్రజల అభ్యున్నతి కోసం ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ ఎక్కడికైనా వెళ్తుంది, ఎంతకైనా వెళ్తుంది, అందులో డౌట్ లేదు. మీలాగా కేసులు మాఫీ చేయించుకోవడానికో, కేసుల్లో ఎక్కడికక్కడ రక్షణ పొందడానికో వీటి గురించి కాదు తెలుగుదేశం పార్టీ ఏ రోజునైనా చేసేది. తెలుగుదేశం పార్టీ కేవలం ప్రజల కోసం, ప్రజా అభివృద్ధి కోసం, ప్రజా పాలన ఏ రకంగా ఉండాలో అనే దాని మీదనే మాత్రమే ఎంత దూరమైనా వెళ్తాం, అందులో డౌట్ లేదు, ఎంత దూరమైనా వెళ్తాం. ఆ రోజున రాష్ట్ర ప్రయోజనాల కోసం బయటకు వచ్చాం, ఈ రోజున అవసరమైతే రాష్ట్ర ప్రయోజనాల కోసం, రాష్ట్ర ప్రజల కోసం మేము కావాలంటే మళ్ళీ భాగస్వాములుగా అవుతామేమో. బట్ దట్ ఈజ్ అబ్సల్యూట్లీ ఏమంటారంటే టేక్ అండ్ కాల్ ఆఫ్ ది లీడర్. కానీ ఇవాళ రోజున అసలు వీళ్ళు వచ్చి బయటకు మాట్లాడుతుంటే నవ్వు రాదు. నిన్న మీరు గమనిస్తే ఎప్పుడైతే ఇది ఒక ఆలోచన, ఒక మాట చంద్రబాబు నాయుడు గారికి ఢిల్లీకి సంబంధించినటువంటి అమిత్ షా గారి నుంచి ఒక పిలుపు వచ్చింది, ఆయన ఇవాళ వెళ్ళాలి అనేటువంటి ఒక మాట రాగానే ఎన్నడూ లేనిది, 5 సంవత్సరాల్లో ఎన్నడూ కనపడింది, ఎన్నడూ వినపడింది జగన్మోహన్ రెడ్డి నోటెంబట్రా అని ఒక మాట నిన్న మనం విన్నామండి. ఎక్కడ? అసెంబ్లీలో. ఏంటి? ప్రత్యేక హోదా గురించి. ప్రత్యేక హోదా గురించి నిన్న మాట్లాడాడు ఒక ఎండమావి అని ఏదో మాట్లాడాడు నిన్న. నేనేమంటానంటే 5 సంవత్సరాల నుంచి నువ్వేం చేస్తున్నావు నాయన? రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నావు కదా, 151 మ్యాండేట్ వచ్చింది మాకని చెప్పి తిరుగుతావు కదా, అలానే మాకు హైయెస్ట్ నెంబర్ ఆఫ్ ఎంపీ సీట్స్ వచ్చాయని చెప్పి తిరుగుతావు కదా. మరి ఏమైంది? ఆ రోజున వీళ్ళు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నాకు తెలిసి వీళ్ళకి 6 ఎంపీలు అనుకుంటా అండి ఆ రోజున, 2019కి ముందర. ఆ రోజునే వీళ్ళు బయటకు వచ్చి చంద్రబాబు నాయుడు గారిని సవాల్ చేసి, మీ దగ్గర ఇంతమంది ఎంపీలు ఉన్నారు కదా, మా దగ్గర మేము ప్రతిపక్షంలో ఉన్నా సరే ఉన్న 6 ఎంపీలను మేము రాజీనామా చేస్తాం, ఎందుకు ప్రత్యేక హోదా గురించి మనం కొట్లాడకూడదు అన్నారు కదా. పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు కదా. మరి 5 సంవత్సరాల నుంచి ఏం చేశారు? గాడిదలు కాసారా?
అడగచ్చుగా, మేము కూడా ఆ మాట అడగచ్చుగా. మేము ఒకటే ఏమంటున్నామంటే ఆ రోజైనా ఈ రోజైనా ఏ రోజైనా సరే మేము ఒక ప్రాపర్ ఏమంటారు అని అంటే ప్రజా సెంట్రిక్గా మాత్రమే వెళ్తున్నాం. ఆ రోజున నిజమే ప్రత్యేక హోదా కాదు ప్రత్యేక ప్యాకేజీ ఇస్తామని అన్నప్పుడు ఎస్, ఏ రకంగా ఇస్తారు, ఎంత చేస్తారు, ఏ విధమైనటువంటి బెనిఫిట్ రాష్ట్రానికి కలుగుతుంది అనేటువంటిది మేము బేరీజ్ వేసుకున్నాం. దానికి సంబంధించి ఒక స్టెప్ ముందరికేసాం. కానీ ఎప్పుడైతే అది జరగట్లేదు, రాష్ట్ర ప్రయోజనాలకు ఎక్కడో నష్టం వాటిల్లుతోంది అన్న రోజున మేము అధికారంలో ఉన్నా సరే, మంత్రి పదవులు ఉన్నా సరే మేము త్యజించి బయటకు వచ్చాం, త్యాగం చేసి ఆ రోజున బయటకు వచ్చాం. ఇవాళ ఉన్నటువంటి మహానుభావులు ఒక్కడైనా సరే బయటకు వచ్చి ప్రత్యేక హోదా కోసం నా ఎంపీ పదవికి రాజీనామా చేస్తానన్నవాడు ఒక్కడన్నా ఉన్నాడండి అక్కడ? వీళ్ళు బయటకు వచ్చి మాట్లాడతారా ఇవాళ? ఏం మొహం పెట్టుకుని మాట్లాడతారు వీళ్ళు? నేను మళ్ళీ చెప్తున్నాను, తెలుగుదేశం పార్టీ చూడని అధికారం కాదు, తెలుగుదేశం పార్టీ చూడని పదవులు కాదు, తెలుగుదేశం పార్టీ అధినాయకుడు చూడనటువంటి పదవులు కాదు. కానీ రాష్ట్ర ప్రజల కోసం, రాష్ట్ర ప్రగతి కోసం, రాష్ట్ర అభ్యున్నతి కోసం, ప్రజలకి ఏదైనా మంచి చెయ్యాలి అనేటువంటి ఒక ఆలోచనతో మేము ఉన్నాం. కాబట్టి ఖచ్చితంగా మా ఏ నిర్ణయం అయినా సరే ప్రజా సెంట్రిక్గా మాత్రమే ఉంటుంది. మీరు గమనిస్తే జనసేనతో మేము పొత్తులో వెళ్ళినప్పుడు కూడా అటు జనసేన అధినేత కావచ్చు, ఇటు తెలుగుదేశం అధినేత కావచ్చు, ఇద్దరూ చాలా క్లారిటీతో చెప్పారు. మేమేదో ఇవాళ రోజున ఏ పదవుల కోసమో అధికారం కోసమో కాదు మేము పొత్తులోకి వెళ్ళేది, కేవలం రాష్ట్ర ప్రజల్ని కాపాడడం కోసం, రాష్ట్ర ప్రజల ఆకాంక్షల్ని నెరవేర్చడం కోసం, అలానే రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడం కోసం. అండ్ డెఫినెట్గా ఇఫ్ రిక్వైర్డ్ ఆ రోజునే మేము పిలిపించున్నాము. ఇంకా ఏ పార్టీ అయినా సరే మాతోటి కలిసి వస్తుంది. ఎందుకు అనంటే ఇప్పుడు రాష్ట్రంలో ఒక విభిన్నమైనటువంటి ఒక పరిస్థితి ఉందండి, చాలా విపరీతమైనటువంటి ధోరణి ఉంది అక్కడ. సో ఖచ్చితంగా అలాంటి పరిస్థితుల్లో రాష్ట్రాన్ని మనం కాపాడుకోవాలా వద్దా? అలాంటప్పుడు కొన్ని తప్పవు, అబ్సల్యూట్గా కొన్ని తప్పవు. అండ్ అగైన్ తెలుగుదేశం పార్టీ సిద్ధాంతం ఎప్పుడూ కూడా ప్రజా సెంట్రిక్గా మాత్రమే ఉంటుంది. అయితే ముఖ్యంగా చూస్తే ఇప్పటికీ ఇంకా మీ అధినేత ఇక్కడ నుంచి వెళ్ళి భేటీ అన్నది కూడా ఏమీ అవ్వక ముందే ఏదో ముందు కాళ్ళకి బంధాలు వేసేటట్లుగానో లేదంటే కనుక మీరు ఆ మాట చాలా మంచిగా మాట్లాడారు. నేను విషయం చెప్తాను. ఊళ్ళో పెళ్ళికి కుక్కల హడావిడ అంటారు, తెలుసా మీకు? ఊళ్ళో పెళ్ళికి కుక్కల హడావిడ అంటారు. అసలు ఏంటండి ఒక వీఆర్ పొలిటికల్ పార్టీ, రైట్? అండ్ వీఆర్ ది లార్జెస్ట్ పొలిటికల్ పార్టీ ఇన్ టర్మ్స్ ఆఫ్ బోత్ ది తెలుగు స్టేట్స్. యాక్చువల్గా మాకు మంచి ఇది ఉండింది. అండ్ ఆల్సో ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నాం మేము. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి వివిధ అంశాల మీద మొదటి రోజు నుంచి కూడా మా గళాన్ని వినిపిస్తూ ఉన్నాం మేము. ప్రజా వ్యతిరేక విధానాల్ని ప్రభుత్వం అవలంబించిన ప్రతిసారి కూడా ప్రభుత్వం మీద ఒక తిరుగుబాటు బావుటాన్ని ఎగరేసినటువంటి ఘనత తెలుగుదేశం పార్టీది, అవునా కాదా? సో ఇవాళ రోజున రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులని అవగాహన చేసుకోవడానికి కావచ్చు, రాష్ట్రంలో వాళ్ళ పార్టీ కూడా ఉంది, ప్రాబబ్లీ ఆ విషయాల్ని మాట్లాడడం కోసం కావచ్చు, రాష్ట్రానికి మంచి ఏ రకంగా చేయగలం. ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం అయితే మంచి చేయట్లేదు, రాష్ట్రానికి ఒక రకంగా రాష్ట్రాన్ని నాశనం చేయాలనేటువంటి ఒక దృఢ సంకల్పంతో జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు ఇవాళ రోజున. సో దాన్ని మనం ఎలా బ్రేక్ చేయాలి అనేటువంటి ఒక ఆలోచన వచ్చింది. వాళ్ళు దానికి ఏదో దే వాంట్ టు టాక్ అనుకుంటాను. అసలు ఏమీ లేదు, వీళ్ళకెందుకండి ఇంత బాధ? అయినా వీళ్ళ బాధ ఏంటో నాకు అర్థం కావట్లేదు. అసలు నిజంగా మాట్లాడితే కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వానికి నిజంగా కూడా ప్రతి ఒక్క అంశం మీద కూడా మీరు అధికారంలో ఉన్నారు. మీరు ఆ రోజున మీరు చెప్పింది ఏంటి? మేము మెడలోంచి ప్రత్యేక హోదా తెస్తామని చెప్పారు, కేంద్ర ప్రభుత్వం మెడలోంచేస్తాం మేమని చెప్పారు. మరి 5 సంవత్సరాల్లో మీరు ఎక్కడికక్కడ బేషరతుగా చాలా సందర్భాల్లో ఎక్స్టెండ్ చేశారు కదా సపోర్టు, కాదనంటాం మనం. ప్రతి బిల్లులో వాళ్ళకి సపోర్ట్ చేశారు కదా. సో మీరు చేస్తేనేమో అది చాలా మంచి పని. మేము ఇవాళ రోజున మేమేం అధికారంలో లేము, మేము ప్రతిపక్షంలో ఉన్నాము. సో ఖచ్చితంగా రాష్ట్రాన్ని కాపాడుకోవాలి అనేటువంటి ఒక దృఢ సంకల్పంతో మేము వెళ్తున్నాం. బై హుక్ ఆర్ క్రూక్, బై వాట్ ఎవర్ మీన్స్ ఇట్ ఈస్, ఖచ్చితంగా రాష్ట్రాన్ని కాపాడుకొని తీరుతాం, రాష్ట్ర ప్రజలని కాపాడుకొని తీరుతాం. మీరు రాష్ట్ర ప్రజలు నెత్తిన ఒక శనిలాగా మీరు దాపరించారు కాబట్టి ఖచ్చితంగా అలాంటి శని రాష్ట్ర ప్రజలు నెత్తిన మించి తీసేయాల్సినటువంటి బాధ్యత మా మీద ఉంది. కాబట్టి ఆ బాధ్యతను మేము సక్రమంగా నిర్వర్తించి తీరుతాం, డౌట్ లేదు అందులో. రైట్, ఇది చూస్తున్నాం కదా. ముఖ్యంగా ఏదైతే రాష్ట్రం కోసం, రాష్ట్ర అభ్యున్నతి కోసం తెలుగుదేశం పార్టీ ఎవరితోటైనా పొత్తులు పెట్టుకునేందుకు సిద్ధంగా ఉంటుంది తప్పితే ఏ రోజు కూడా స్వార్థ ప్రయోజనాల కోసం తెలుగుదేశం పార్టీ పనిచేసినటువంటి పరిస్థితి లేదు. ఈ క్రమంలోనే ఇప్పుడు భారతీయ జనతా పార్టీతోటి ఒకవేళ పొత్తు పెట్టుకున్నా కూడా అది రాష్ట్ర ప్రజల ప్రయోజనాల కోసమే పెట్టుకోవడం తప్పితే ఎక్కడా కూడా ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్నట్లుగా స్వార్థ ప్రయోజన రాజకీయాల కోసం అయితే మాత్రం ఉండదు. అదే సమయంలో ఏదైతే బీజేపీతో పొత్తు ఉంటే అది ఎన్నికల్లో తమకి ఎదురుదెబ్బగా పరిణమిస్తుంది అనేటువంటి భయంతో ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈ విధమైనటువంటి విష ప్రచారాలతో పాటుగా విమర్శలు చేస్తున్నారన్నటువంటి అభిప్రాయం అయితే కనుక తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి ప్రొఫెసర్ జ్యోత్స్న గారు వ్యక్తం చేస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ.